ఎస్ ఇక్కడ రాను రాను రాజగుర్రం గాడిదైందట. ప్రతిసారి ఈ సామెత చెప్తా వస్తాను. రాను రాను రాజగుర్రం గాడిదైందట. నాకు అనిపిస్తూ ఉంది కొన్ని వీడియోలు చూసిన తర్వాత వీళ్ళు ఎమ్మెల్యేలా రాబోయి రౌడీలా అని చెప్పి. మైనంపల్లి హనుమంతరావు గారి సుపుత్రుడు, యువ ఎమ్మెల్యే, చాలా చిన్న ఏజ్లో ఎమ్మెల్యే అయిందో చాలా గొప్ప విషయం అది. కానీ ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. మల్కాజ్గిరిలో, నాది కూడా మల్కాజ్గిరిలో ఒక ఎమ్మెల్యే అయి ఉండి పీడీ యాక్ట్ వేసిపడే, అదేసిపడే, సిఏ ఎక్కడా అదెక్కడా అని చెప్పి అంటే మీరు ఎమ్మెల్యే అనుకుంటున్నారా, లేకపోతే ఒక రౌడీ అనుకుంటున్నారా? మీరు ఒక చదువుకున్న వాళ్ళు, మీరు ఒక ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు, ఒక యూనివర్సిటీ నుంచి పట్టా తీసుకున్న వాళ్ళు, సరే ఎవడో చదువులేనోడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినట్టు అనుకోవచ్చు. చదువుకున్న మీకు ఏమైంది? ఎందుకంత ఆవేశం? ఎందుకంత అన్నిట్లో ఏదో ఒక కాంట్రవర్సీ చేసి వేలు పెడతారు రోహిత్ గారు? మీరు ఎమ్మెల్యే అనుకుంటున్నారా, లేకపోతే రౌడీ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? నడి రోడ్డు మీద మల్కాజ్గిరి ప్రజలు చూడాలనుకుంటున్నారా? మీ తండ్రి తర్వాత మీరే ముందుండి నడిపించాలి. ముందు ఇంకా ఎంతమంది వస్తే వాళ్ళకి సహాయం చేస్తూ ఉండాలా? కానీ ఇదేం వేషాలండి, నాకు అర్థం కాదు. నేను చెప్తున్నాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే అల్వాల్లో మైనంపల్లి హనుమంతరావు పేరు చెప్పుకొని కబ్జా పెట్టిండ్రు. మైనంపల్లి హనుమంతరావు పేరు చెప్పుకొని కబ్జా పెట్టిరు కదా. హైడ్రా కూడా కంప్లైంట్ ఇచ్చినాం కదా. దమ్ములు ఉంటే పోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇప్పియండి. వాళ్ళ లేఅవుట్ అల్వాళ్ళు దమ్ములు ఉంటే పోయి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇప్పియండి. అప్పుడు నేను ఒప్పుకుంటా, మైనంపల్లి గ్రేట్ అని ఒప్పుకుంటా. నేను సామాన్య జీవితాలతో ఎందుకు ఆడుకోవాలా? ఆ ముసలోళ్ళ భూములు మీకు ఎందుకు? వాళ్ళ భూముల మీద మీ లేఅవుట్ వేసి బెదిరించి రౌడీల్ని పెట్టి గూండాల్ని పెట్టి ఆ తార్లు వేసుకొని వచ్చి బెదిరించేది ఏముందన్నా రోహిత్ అన్న? సో దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఎంత ట్రాఫిక్ జామ్ చూడండి నిన్న మీ వల్ల, ఎంత ట్రాఫిక్ జామ్ నిన్న మీ వల్ల రోహిత్ గారు. రేప్ చేసిన కొడుకు రేప్ చేస్తే సందర్గా ఆర్గనైజర్ నాకు రిజిస్టర్ మీరు ఇమీడియట్ గా రౌడీ షీట్ ఓపెన్ చేయండి, ఫీడ్బ్యాక్ ఓపెన్ చేయండి. లేకపోతే ఇప్పుడు నేను ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్ కాబట్టి ఇక్కడ ఫ్యామిలీ కూర్చున్నాయి, లేకపోతే వేరేలా ఉంటుంది. మీరు మాత్రం స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. కొడుకుల మీద మైండ్ ఓవర్ చేయండి, ఫీడ్బ్యాక్ చేయండి, రౌడీ షీట్ ఓపెన్ చేయండి. వాడు ఎంత మంది బతికెంత శిక్షణ కొడుకు దయచేయండి. థ్యాంక్ యూ. Congress! Congress! Hannatu Gari Naikatva! Malkadgiri Adda! Mayapalli Adda! Malkadgiri Adda! కానీ ఇక్కడ నేను ఇంకోటి మాట్లాడతా, ఈ మాట్లాడుతున్నాడు కదా, కానీ దానికంటే ముందు ఈయన ఒక డైలాగ్ అన్నాడు రోహిత్. ఏదైనా మనం రెండు యాంగిల్స్లో మాట్లాడుకోవాలా. నా కొడుకు రేపు చేస్తే అన్నాడు. అంటే అది ఏ సందర్భంలో మరి అట్లా బెదిరించిందనే చూస్తే ఒకసారి వినండి. అగో వాని కొడుకు రేప్ చేస్తే వదిలేస్తారా అని చెప్పి మాట్లాడుతున్నాడు. అంటే ఎవరినో రేప్ చేసిండట.
ఇతను వస్తే మళ్ళీ వెనకాల ఎన్ని వెహికల్స్ చూడండి, ప్రపంచంలో ఉన్న కార్లని ఈయన దగ్గరే ఉన్నాయి, చూపించుకోవాలనుకుంటారో మరి ఏమనుకుంటారో తెలియదు కానీ మొత్తం ఎస్ మల్కాజ్గిరి అడ్డా మైనంపల్లి గడ్డనే అని మీరు అనుకుంటే బూతులు మాట్లాడడం మాత్రం మానుకోవాలా. బూతులు మాట్లాడతాం ఇట్లానే ఆవేశంగా మాట్లాడతామంటే మల్కాజ్గిరి అడ్డా మైనంపల్లి గడ్డ కాదు, అది పోతుంది. ఎన్ని రోజులు మైనంపల్లి నడుస్తుంది హవా, ఏదో ఒక రోజు నెక్స్ట్ పోతుంది అది. బట్ మల్కాజ్గిరిలో చాలామంది ఎడ్యుకేటెడ్ పీపుల్ అంటే ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు ఈ బూతుల రాజకీయాలు ఇవన్నీ వాళ్ళకి నచ్చవు, నడవవు అక్కడ. ఇది కూడా మైండ్లో గుర్తుపెట్టుకొని ఇక ప్రజలారా ఇక మీరే కమెంట్స్ పెట్టండి. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏందో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఎన్నో విషయాలు ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం, ప్రశ్నిస్తూనే ఉందాం. ఖచ్చితంగా ఓకే టీవీ ప్రతి ఒక్క అంశం మీద ప్రశ్నిస్తుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా సరే ప్రజల పక్షాన ఏ పార్టీ అయినా, ఏ లీడర్ అయినా, బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా, ఆఖరికి బినామీ ఫహీం ఖురేషీ అయినా ప్రశ్నించడం ఆగదు, ఈ గొంతు మూగబోదు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ కమాన్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దాన్ని నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.